హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జోగ్రఫీ అనేటువంటి షార్ట్ నోట్స్ చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి, అట్లీస్ట్ ఒకసారైనా చదివి ఉండాలి, దెన్ ఓన్లీ అంటే మన షార్ట్ నోట్స్ అనేటువంటిది యాక్సెస్ చేయండి అని చెప్పినప్పుడు చాలామంది అక్క చూపించండి అక్క టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేటువంటివి చూపించండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఎన్సీఆర్టీ యాప్స్లో మీరు ఏ ఎన్సీఆర్టీ యాప్ చూసినా కూడా ఫ్రీగానే ఉంటాయి అవన్నీ. మనకు ప్లే స్టోర్లోకి వెళ్తే ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి కొడితే వస్తాయి అనమాట. సో అందులో నేను ఏమని చెప్పానంటే 11th క్లాస్ జోగ్రఫీలో టూ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, 12th క్లాస్ జోగ్రఫీలో కూడా 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీరు ఏం చదవకపోయినా ఆ 4 టెక్స్ట్ బుక్స్ అనేటువంటి చదవండి అని చెప్పేసి అన్నాను. దిస్ ఇస్ నాట్ ఓన్లీ యూస్డ్ ఫర్ గ్రూప్ 1 అండి. యాక్చువల్లీ యూపీఎస్సీకి చాలా యూజ్ అవుతాయి. యూపీఎస్సీకే కాదు, గ్రూప్ 1కే కాదు, గ్రూప్ 2 కూడా. సో ఈ 3 ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట. ఎన్సీఆర్టీస్ అనేటువంటి బేసిక్స్ అన్నది అందుకే. సో యాక్చువల్లీ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆ టైంలోనే మనకు గ్రూప్ 1 అనేటువంటిది పడింది కదా 2022లో. సో అప్పుడు నేను ఏంటిదంటే అంత ఎక్కువ చదవలేదు, ఒక 2-3 సార్లు చదువుంటా కానీ అంత ఎక్కువ అయితే చదవలేదు అనమాట. అప్పుడు చదువుంటాను, కొన్ని ఎక్కువ సార్లనే చదువుంటాను కానీ అంత పర్టికులర్గా చదవలేదన్నమాట. అయితే ఆ టైంలోనే మనకు 2022లోనే 3 years బ్యాక్ అప్పుడే మనకు నోటిఫికేషన్ పడ్డప్పుడు నేనేమనుకుని ఇవి కేవలం మనకు యూపీఎస్సీకి మాత్రమే యూజ్ అవుతాయి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశాను అనమాట. సో క్వశ్చన్ పేపర్ చూసేసరికి షాక్ అనమాట. తర్వాత డీకోడ్ చేస్తే అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మనకు కనీసం అంటే కోచింగ్లో నేర్చుకున్న టాపిక్స్లో నాకు మ్యాక్సిమం టచ్ అవ్వలేదన్నమాట. ఎక్కడ దొరికినాయి, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి క్వశ్చన్స్ అని చెప్పేసి చాలా బాధపడ్డాను నేను. మళ్ళీ తర్వాత ఇంకా సర్లే నెక్స్ట్ టైంకి అంటే 2023 కూడా నాకు యూపీఎస్సీ అటెంప్ట్ ఉండే కదా. సో 2023 యూపీఎస్సీ అటెంప్ట్ ఇద్దాం అనుకున్న ఆ టైంలో మళ్ళీ నేను ఎన్సీఆర్టీస్ అన్ని చదువుతుంటే అప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. ఓకే, అంటే నేను హిస్టరీ చదివాను, ఎకానమీ చదివాను, జోగ్రఫీ చదివాను, పాలిటీ ఒకటి కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని ఉంటుంది అనమాట. సో అదొకటి చదివాను ఎన్సీఆర్టీ. అండ్ నెక్స్ట్ మనకు స్పెక్ట్రమ్ ఉంటుంది ఎన్సీఆర్టీస్. మళ్ళీ హిస్టరీ కూడా నేను 6th, 7th, 8th ఎందుకైనా మంచి బేసిక్స్ కూడా చదువుదామని చెప్పేసి నేను ఎన్సీఆర్టీ యాప్లోనే 6th, 7th, 8th టెక్స్ట్ బుక్స్ నేను కొనలేదు హిస్టరీకి. అవి నేను యాప్లో చదివాను అనమాట. టు బీ ఫ్రాంక్ అసలు నేను షాక్ అయ్యాను అనమాట. హిస్టరీ క్వశ్చన్స్ ఆ 6th, 7th, 8th ఎన్సీఆర్టీస్ నుంచి ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ దించాడు. అదొకటి. నెక్స్ట్ ఈ జోగ్రఫీలో అసలు ఎట్లా పడ్డాయంటే క్వశ్చన్స్, ట్రస్ట్ మీ, మీరు ఇప్పుడు నేను చెప్పాక ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకొని ఒకసారి నేను చెప్పిన కరెక్టా కాదా అనేటువంటి చూడండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ పడ్డాయి గ్రూప్ 1లో అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో తీశాను. October 16th, 2022లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జోగ్రఫీ టెక్స్ట్ బుక్ నుంచి ఏమేమి పడ్డాయి అని చెప్పేసి ఒక వీడియో తీశాను సపరేట్గా. ఆ వీడియో అనేటువంటి మన ఛానల్లో ఉంది, కుదిరితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీడియో లింక్, ఒకసారి చూడండి. అండ్ నేను చెప్పిన ఆ 4 బుక్స్ ఏంటి అంటే 11th క్లాస్లో 2, 12th క్లాస్లో 2 అని చెప్పాను కదండి. సో 11th క్లాస్లో ఈ బుక్ అనేటువంటిది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే నేమ్ అన్న చూడండి. ఈ బుక్ మనకి ఎన్సీఆర్టీ యాప్స్లో దొరుకుతుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ టెక్స్ట్ బుక్ ఇన్ జోగ్రఫీ ఫర్ క్లాస్ 11th. ఇది 11th క్లాస్లో ఇదొక టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ, ఇది కూడా 11th క్లాస్లోని టెక్స్ట్ బుక్. సో 11th క్లాస్లో ఇవి 2 టెక్స్ట్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీకి అండ్ మన తెలంగాణలో గ్రూప్ 1కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి 2. నెక్స్ట్ 12th క్లాస్లో టెక్స్ట్ బుక్స్ చెప్పాను కదా. సో 12th క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జోగ్రఫీ, ఈ బుక్. ఇండియా, పీపుల్ అండ్ ఎకానమీ, ఇది యాక్చువల్ ఎకానమీ అని ఉంది కదా అని చెప్పేసి ఎకానమీ అని అనుకోకండి. టెక్స్ట్ బుక్ ఇన్ జోగ్రఫీ ఫర్ క్లాస్ 12th. సో ఇవి 2 12th క్లాస్లోని బుక్స్. ఓకే, ఇవి 2 11th క్లాస్లోని బుక్స్. ఇవి 4 ఖచ్చితంగా చదవాలండి. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు ఎవరినన్నా అడగండి. నిజంగానే మనకు గ్రూప్ 1లో లాస్ట్ అంటే 2022లో ఫస్ట్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1లో ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా అని చెప్పేసి అడగండి. ముఖ్యంగా జోగ్రఫీ, ఇప్పుడు నేను ఎట్లా జోగ్రఫీ గురించి అడిగాను కదా. సో మీరు జోగ్రఫీలో ఏమేమి క్వశ్చన్స్ పడ్డాయి అని చెప్పేసి ఒకసారి వాళ్ళని అడగండి, అసలు వచ్చాయా అని అడగండి వాళ్ళని, వాళ్ళే చెప్తారు. ఇంకా నేను ఏమన్నాను, ఇన్ కేసు మీకు ఎవరైనా సీనియర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. యాక్చువల్లీ నేను 11th, 12th అన్నారు కదా అని చెప్పేసి నేను 10th క్లాస్ది కూడా తీసుకున్నాను అనమాట. అంటే మనకు ఫస్ట్ 10th బేసిక్ అనేటువంటిది తెలిస్తే, ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం కదా. సో ఫస్ట్ 10thలో ఎలా ఉందని చూసిన తర్వాత 11th, 12thకి వెళ్దామని అనుకున్నాను. ఇది కొనకపోయినా అంతేం ప్రాబ్లం పడదు. యాక్చువల్లీ ఇది జస్ట్ నార్మల్గా ఏంటిదంటే ఇన్ కేస్ కొనాలనుకుంటే కొనండి, లేదు అంటే మీరు మనకు యాప్స్లో ఉంటాయి కదా, అందులో ఏం లేదు, 7 మాత్రమే ఉన్నాయన్నమాట ఇందులో యూనిట్స్. చదవాలి అని అనుకుంటే ఇది కూడా చదవండి. యాక్చువల్లీ ఇవన్నీ ఇందులో కూడా రిపీట్ అవుతాయి అనమాట. సో ఇట్స్ బెటర్. నేనైతే అంటే చదివాను అనమాట జస్ట్ నార్మల్గా. లేదు అక్క మేము కూడా చదువుతాము తీసుకుంటా అంటే బెటర్, మీరు అసలు ఏది నేను తీసుకోవద్దు అని చెప్పేసి అన్నాను. సో నేను ఈ 5 టెక్స్ట్ బుక్స్ అండ్
ఏ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ తీసుకున్నా ఎన్సీఆర్టీస్తో పాటు ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటి మెయింటైన్ చేయాలన్నమాట. సో మనకు జాగ్రఫీకి స్టాండర్డ్ బుక్ అనేది యూపీఎస్సీలో ఎవరిని అడిగినా సరే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఎవరిని అడిగినా సరే జాగ్రఫీకి ఏ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ అంటే సో జీసీ లియాంగ్ అని చెప్తారు అందరూ. సో నేను ఈ జీసీ లియాంగ్లోని కూడా బిట్స్ నేను మన షార్ట్ నోట్స్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇదంతా నేను ఎక్కువ చదవలేదు, కొంచెం ఏంటిదంటే టఫ్ టర్మినాలజీ ఉంటుంది అనమాట ఇది. సో చాలామంది నేను కనుక్కున్నాను, తీసుకున్నాను, కానీ ఎక్కువ చూడలేదు. కానీ నాకు కొన్నిటి దగ్గర ఏంటిదంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అలా అడిగారు. గ్రూప్ 2 బిట్స్ గురించి నేను ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను క్లియర్ చేయలేదు కదా, సో అప్పుడు నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి నేను సివిక్ సెంటర్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనమాట టెస్ట్ సిరీస్. సో అప్పుడు నాకు జాగ్రఫీ క్వశ్చన్స్ అనేటువంటి ఏంటి ఎన్సీఆర్టీస్ నేను ఇంత డీకోడ్ చేశాను, బిట్స్ కనబడలేదు అని చెప్పేసి చూస్తే కొన్ని బిట్స్ ఇందులో నుంచి పడ్డాయి. నేను అవి కూడా మన జాగ్రఫీ షార్ట్ నోట్స్లో నేను అక్కడ ఇంక్లూడ్ చేశాను. నేను అంటే ఇప్పుడు కొన్ని హార్ట్ కరెంట్స్ ఇట్లా కొన్ని ఉంటాయి, మీరు అక్కడ నేను మెన్షన్ చేశాను ఏంటి టాపిక్స్ అనేటువంటి అక్కడ నేను మెన్షన్ చేశాను క్లాస్లో, మీరు నో నీడ్ టు వరీ. సో ఇదన్నమాట, ఇది కూడా చదువుతారు. సో నేనేమనుకున్నా కదా అంటే ప్రిలిమ్స్ ఒకవేళ పాస్ అయితే మెయిన్స్కి ఈ కంటెంట్ అనేటువంటిది యూజ్ చేద్దామని చెప్పేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. ప్రిలిమ్స్కి మనకు ఈ ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి సరిపోతాయి అనమాట యూపీఎస్సీకి. సో నేను ఏంటిదంటే ఇంకా ఈ గ్రూప్ 1కి కూడా ఈ 5 టెక్స్ట్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇందులో ఈ 10th క్లాస్ ఒకటి తీసేస్తాను, మనకి ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ 4 టెక్స్ట్ బుక్స్. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ సంబంధించిన ఈ బిట్స్ అనేటువంటి ఏమేమి వచ్చాయి, ఇన్ కేసు ప్రతి ఒక్క బుక్లో నుంచి వస్తే కొన్ని ఈ 4 రెండు బుక్స్ నుంచో 3 బుక్స్లో నుంచే వచ్చాయన్నమాట. సో అందులో ఏమేమి వచ్చాయి అని చెప్పేసి నేను ఒక్కొక్క వీడియోలో చెప్తానండి. ఒక్క వీడియోలోనే అంత చెప్పలేను, ఎందుకంటే బుక్స్ కదా, ఒక్కొక్క బుక్ ఎంత పెద్దగా ఉంది చూసారు. ఇప్పుడు ఒక్కొక్క బుక్లో ఏమేమి అండర్లైన్ చేసుకొని చదవాలి, ఏమేమి ఇంపార్టెంట్, ఏవేవి ఫోకస్ చేసి చదవాలి అనేటువంటి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ బుక్స్ అనేటువంటి ఏ యాప్లోనైనా దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. కానీ నేనేమంటున్నా అంటే చూసుకోండి, ఇన్ కేసు మీకు గనక బుక్ స్టాల్ అనేటువంటి దగ్గరగా ఉంటే తీసుకోండి. యాక్చువల్లీ ఈ బుక్స్ నేను తీసుకున్నప్పుడు బుక్ కాస్ట్ ఎంత ఉందో నాకు డెలివరీ ఛార్జెస్ కూడా అంతే పడ్డాయి అనమాట. సో అది 120 ఉందనుకోండి, కొన్నిటికైతే 90 రూపీస్ ఉన్నటువంటిది బుక్ కూడా 120 రూపీస్ డెలివరీ ఛార్జెస్ తీసుకున్నారనమాట. ఇన్ కేసు ఎవరైనా వికాస్ బుక్ స్టోర్ అని కొన్ని అశోక్ నగర్లో కొన్ని బుక్ స్టాల్స్ ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్తే మేబీ డెలివరీ ఛార్జెస్ అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ తీసుకోకపోయినా బల్క్లో తీసుకుంటే బెటర్ కదా. సో ఒకసారి ఏమేమి నేను ఆల్రెడీ చెప్పానండి ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేటువంటిది, నేను మళ్ళీ కూడా చెప్తాను. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే ఈ 4 టెక్స్ట్ బుక్స్ చదవాలి. అట్లనే ఎకానమీకి టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు అంతా, అంటే ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ హిస్టరీకి మాత్రం యాన్సియంట్, మెడివల్, మోడర్న్ అవి తీసుకోవాలి. అండ్ పాలిటీకి కాన్స్టిట్యూషన్ ఇటు వరకు అదొకటి తీసుకోవాలి ఎన్సీఆర్టీ బుక్స్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ట్స్కి సంబంధించింది కూడా ఒకటి ఉంటుంది, ఇంట్రొడక్షన్ టు ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒకటి ఎన్సీఆర్టీ ఉంటుంది. సో బల్క్లో ఇవన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకోవడం బెటర్, ఎందుకంటే ఇవి మనకే అంటే గ్రూప్స్కే కాదు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతుందని చెప్పాను కదా. నార్మల్గా యూపీఎస్సీకే కాదు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది బుక్స్ చదవాలి అని చెప్పేసి చెప్పాలి, నేను ఇట్లా చెప్పిన. సో అదండి మనకు మొత్తానికి 4 బుక్స్లో ఏ బుక్స్లో ఏమేమి ఇంపార్టెంట్, ఏవేవి అండర్లైన్ చేస్తూ చదవాలి, ఏవి జస్ట్ నార్మల్గా చదువుకుంటూ పోతే బాగుంటుంది అనేటువంటిది నేను కమింగ్ వీడియోస్లో చెప్తా ఉంటాను. వీడియోస్ అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదండి. యాక్చువల్లీ ఇట్లా నాకు ఎవరు చెప్పలేదు, ఈ బుక్లో ఇట్లా చదవాలి, ఇది వదిలేయాలి. కొంతమంది ఏంటిదంటే ఇట్లా చెప్పేవాళ్ళు లేక మనం ఏది చదవాలో తెలియదు. మనకేంటిదంటే లాస్ట్ టైం కనుక గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని బాక్స్లో ఉంటాయి చూడండి, అవి నేను వదిలేసేదాన్ని, ఆ బాక్స్లో నుంచి వచ్చేవి. ఇప్పుడు నాకు తెలిసింది కదా. సో ఇవన్నీ మన ఛానల్లో ఉన్న బిగినర్స్ అవి మీరు ఇట్లా చేయకూడదు, ఇవి చదవాలి, ఇవి చదవకపోయినా పర్వాలేదు, ఇవి చదవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి కదా. సో అందుకే అనమాట నా చిన్న ప్రయత్నం. ఇవి నాకు ఇన్ని వీడియోస్ తీస్తే నాకేనండి హెల్త్ పాడయ్యేది. కానీ నాకేంటిదంటే నోటిఫికేషన్ వచ్చేలోపు మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని రకాలుగా నేను సబ్జెక్ట్ పరంగా అంతా చెప్పకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా చెప్పాలి అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. ఒక్క చిన్న లైక్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. ఓకేనా, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేరండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.